హాయ్ అండి. మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? సరే, రెసిపీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నాను ఏంటి అని. ఆంధ్రాలో ఇది బాగా చేసుకుంటూ ఉంటారు. ఆంధ్ర స్టైల్లో పునుగుల పులుసు మనం తెలుసుకుందాం. ఎవరు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను కొంచెం శనగపప్పు మిగిలింది ఉండే నిన్న పాటోలి కూర చేశాను కదా, ఆ పాటోలి కూరది నానబెట్టింది ఉంటే ఇందులో కలిపేశాను. అసలు మనకు కావాల్సింది మటుకు ఉత్తి పెసరపప్పే. గ్లాస్ చూపించేశాను, పోసేటప్పుడు మర్చిపోయాను, స్కిప్ అయిపోయింది. అందుకని వీడియో ఆన్ చేశానని అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. 2 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను. పునుగులు బిత్తిగా ఉన్నా కూడా బాగుంటుంది, పునుగులు పులుసులో వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు మనకి ఎక్కువగా కావాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాల్సిన పని లేదు. అంటే సన్నగా అంటే కీమాలాగా కొట్టేస్తారు కదా, అలా కాకుండా ఇలా మొత్తానికి కొంచెం లావుగా తరుక్కుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా ఫ్రెష్గా ఉండాలి. చింతపండు ఎక్కువగా పిండుకోవద్దు, కొత్త చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ పునుగుల పులుసు చేస్తే బాగుంటుంది. నాకైతే రాదు, కానీ మా పిన్ని ఊరు నుంచి వస్తే మా పిన్నితోటి చేయించుకున్నాను. మరి టమాటా ఆవకాయ, దోస ఆవకాయ అయితే వేదభవనానికి పంపించేశానని చెప్పాను కదా. ఆర్డర్ వస్తే మరి మీకు ఎవరికన్నా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఆ రోజు వచ్చినప్పుడే నేను పునుగుల పులుసు ఇంకా పాటోలి కూర కూడా చేశాను. పునుగుల పులుసు, కందా బచ్చలి, పనసపొట్టు కూర ఇవన్నీ అందరికీ రావు, దాంట్లో నేను కూడా ఉన్నాను. పునుగుల పులుసుకి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా, అవేంటో చెప్తాను వినండి. ఇక్కడ ఎర్లీ మార్నింగే మనము పెసరపప్పు నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటలు కానీ 3 గంటలు కానీ నానితే మనం పప్పు రుబ్బే విధానంలో కూడా ఉంటుంది. మిక్సీలో వేస్తే పునుగులు వేసినప్పుడు గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఆర్గానిక్ పెసరపప్పు అయినా ఉండాలి. అయినా కూడా రోట్లో రుబ్బినా బాగానే ఉంటుంది, గ్రైండర్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ పిండి రుబ్బే విధానం అని చెప్పాం కదా, ఇక్కడ నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు. ఉప్పు కూడా పప్పు వేసేయంగానే వేసేసుకోవాలి. ఇంకొకటి, పాల మీద ఎప్పుడైనా బురుగు చూసారా? పప్పు అలా అంత మెత్తగా రావాలి, బురుగుగా కనపడాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక్క దగ్గరే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించింది నేను ఉప్పు వేసుకున్నాను. ఇలా అప్పుడప్పుడు కూడా గ్రైండర్లో వేసినప్పుడు కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు మటుకు ఏమీ యాడ్ చేయొద్దు. మనం పెసరపప్పు వేసేటప్పుడే కొంచెంగా నీళ్లు పడుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళతోటే సరిపోతుంది. ఇంకొకటి, మనం ఉప్పు వేయంగానే కూడా కొంచెం జారుడుగా అవుతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ ఏమి వేయాల్సిన పని లేదు. ఇక్కడ ముందుగా మనం పులుసుకి రెడీ చేసుకోవాలి. తిరగమూతలోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మటుకు వేసే విధానాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. నూనె కొంచెంగా వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎలాగో రెడీ చేసుకున్నాం కదా, నూనెలోకి ఈ పప్పులు అన్నీ వేసేసుకున్నాక గోధుమ కలర్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దగ్గరే ఉండి వేయించుకొని గరిటెతో కలుపుతూ ఉండాలి. కొంచెంగా ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఒకసారే వేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ చిన్న టిప్ అని చెప్పాను కదా, మనం గ్రైండర్ రుబ్బినది, పునుగులు వేసుకునేటప్పుడు చేతులు కడిగినది ఇవన్నీ కూడా నీళ్ళు ఏవి పారిపోయొద్దు. మనం ఈ లాస్ట్లో స్టవ్ బంద్ చేసే ముందు ఆ చిక్కని వాటర్ అంతా ఇందులో యాడ్ చేసేస్తే పులుసు అనేది గట్టిగా చిక్కగా వస్తుంది. బెల్లం వేసుకోవాలనుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి. ఇక్కడ చిటికెడు బెల్లం అయితే మేము వేసుకున్నాం, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ పసుపు, ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా, పునుగులకే వేసేసుకున్నాము. పులుసుకు మటుకు ఎప్పుడు కావాలో పులుసు వేసుకున్నాక అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చాక అన్నీ కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు నూనె మటుకు ఎక్కువగా కొంచెం పడుతుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉండాలి. చిన్న సెగ మీద మట్టుకే ఇవన్నీ చేసుకోవాలి. ఉప్పు కొంచెం చిటికెడు వేస్తే ఉల్లిపాయల్లోని నీరు దబ్బును బయటకు వచ్చేసి ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లోకి వస్తాయి.
పసుపు కూడా వేసేసుకోవచ్చు. తెలియని వాళ్ళు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది. అప్పుడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువగా వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చూస్తూనే ఉండాలి. బురుగు అనేది మనకి కనపడుతుంది. పునుగులు వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఇలా బాగా చిక్కగా పిసుక్కోవాలి. చింతపండు కూడా అర్ధగంట సేపు నానబెడితే గుజ్జు అనేది బాగా వస్తుంది మనం చింతపండు పులుసు పోసుకోవడానికి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేగిపోయినాయి. అందుకనే చింతపండు రసం అనేది రెడీ చేసుకుంటున్నా ఇక్కడ. నేను చేయట్లేదు, మా పిన్ని చేస్తోంది. కొన్ని వంటలు తినాలని అనిపించినప్పుడు పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు చేస్తే మనం ఎంతో హ్యాపీగా తింటాము. మనం తినలేనివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అంటే పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసింది నేను చెప్తున్నాను. పునుగుల పులుసుది పిండి చూపిస్తే ఒకసారి ఇంకో 2 నిమిషాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది అని చెప్పింది. ఇక్కడ పులుసుకి రెడీ అవ్వడానికి ఇంకా ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇగోండి పునుగుల పులుసు నేను తీసేస్తున్నాను. ఇలా గ్రైండర్ నడుస్తున్నప్పుడే నాకు తీయడానికి వస్తుంది. ఆపినప్పుడు నాకు తీయడానికి రాదు. అందుకనే ఇలా నడుస్తున్నప్పుడు తీసేసా. మళ్ళీ ఈ పిండి అంతా తీసిన తర్వాత కూడా ఒక గ్లాస్ నీళ్ళు అంటే 300 ml వాటర్ వేసుకోవాలి. నేను పప్పు కూడా వచ్చేసి 1/2 kg పప్పు తీసుకున్నాను. 300 ml వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నూనె కూడా పునుగులకి సరిపడగా కొంచెం వేయడానికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. వేసినవి మళ్ళీ పక్కకు తీసి పెట్టుకుని మళ్ళీ టమాటా పచ్చడితో కానీ ఏదైనా పచ్చడితో కూడా తినచ్చు. ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి. పులుసు అనేది పోసేసుకుంటున్నాం. కొత్త చింతపండు అయితే కొంచెం తక్కువగా నానబెట్టుకోండి. మామూలుగా ఇంట్లో ఉన్నది అయితే మటుకు పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అయితే తినలేము. పునుగులు ఎలాగో పులుసుని పీల్చేస్తాయి కాబట్టి పునుగులు వేయంగానే పక్కన తీసి పెట్టద్దు. వేడి పునుగుల్ని ఇలా పులుసులో వేసేసుకోవాలి. లేదనంటే కనుక పునుగులు గట్టిగా అయిపోయి పులుసు అనేది పీల్చుకోదు. అప్పుడు పునుగులు గట్టిగా అవుతాయి. పులుసులో వేసినా లాభం లేదు. ఇక్కడ నేను 1/2 kg నూనె దోసకాయలో కలిపింది ఉంది కదా ఒక ప్యాకెట్లో, ఆ ప్యాకెట్లో నూనెనే మళ్ళీ ఇందులో సగం పునుగులకి వాడుకున్నాం. ఇగోండి పునుగులకి ఇంత రెడీ అయింది. ఇప్పుడు మటుకు పునుగులకి కాకుండా చింతపండు పులుసుకి ఉప్పు పసుపు వేసేసుకొని బెల్లం కూడా కొంచెం ముక్క వేసుకున్నాం. కారం కూడా ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 10-15 తీసుకున్నాం కదా, అందుకనే. ఇగోండి బెల్లం కూడా కొంచెం చిటికెడు, అది మీరు ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెంగా వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. బెల్లం కొన్ని వాటిల్లో బెల్లం వేసుకుంటే బాగుంటుంది. పులుసు ఇక్కడ చిక్కగా ఉండద్దు. టిప్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు పునుగులు వేసిన వెంటనే కొంతమంది నీళ్ళల్లో వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు పునుగుల్లో నేను ఉప్పు వేసాను కాబట్టి ఏమీ వేయట్లేదు. ఇలా చిన్నగా వేసుకుంటూ వెంటనే తీయంగానే కూడా పునుగుల పులుసు అందుకే రెడీ పెట్టుకోవాలి అని చెప్పాను. చిక్కగా కావాలంటే ఎక్కువగా వేసుకోవాలి పునుగులు. లేదు అని అంటే కనుక నార్మల్గా కొంచెం పునుగులు వేసుకొని వదిలేస్తే సరిపోతుంది. పునుగులు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా నల్లగా అయిపోతే బాగుండదు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకున్నప్పుడు నూనె కూడా ముందు కాగిందో లేదో ఒకటి వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ పాల మీద బురుగులాగా పిండి అనేది రుబ్బుకోవాలి. గ్రైండర్లో ఉన్నప్పుడే మనం వెంటనే తీసి వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ తీసి పక్కన పెట్టద్దు. పునుగులు తీసిన వెంటనే కూడా ఈ పునుగుల పులుసు మసలకపోయినా సరే పునుగులు అనేది వెంటనే ఇందులో వేసేసుకోవాలి. కొంచెం తీయదనం కావాలని అనుకునేవారు ఇంకొంచెం బెల్లం వేసుకోండి. ఇది మరి మా పిన్ని చేసిన పునుగుల రెసిపీ. మరి మీకు ఇలా చేస్తారా, ఇంకేదైనా వెరైటీగా చేస్తారో నాకైతే తెలియదు, కానీ సూపర్గా ఉంది పునుగుల పులుసు. మేమైతే తిని సూపర్గా ఎంజాయ్ చేసాం. పులుసులో ఉప్పు సరిపోయిందా లేదా, ఇంకొకటి పునుగుల్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి పక్కన పెడుతుంది. మళ్ళీ పునుగులన్నీ ఇంకొకసారి వేసినాక అప్పుడు మొత్తం కూడా కలిపేసి అందులో వేసేస్తుంది. వేసిన తర్వాత వెంటనే ఇలా ఉంచొద్దు అని నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ పునుగుల పులుసు చేసుకుంటే నెలలో 2 సార్లు అయినా చేసుకోవచ్చు. ఎండాకాలం ఇంకా మంచిది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పెసరపప్పు, బచ్చల కూర
ఇలాంటివి తింటే బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది. వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. వేడి చేసింది అని అనుకుంటూ ఉంటారు కదా. మజ్జిగ తాగడం కొబ్బరి బొండాల కంటే ముందుగా నీళ్ళు ఎక్కువగా తాగితే బాడీలోని హీట్ అనేది తగ్గుతుంది. ఇలా మళ్ళీ పునుగులు వేసుకున్నాక పునుగులన్నీ తీసేసి సాల్ట్ అయితే చూసాము, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ పునుగులన్నీ ఇప్పుడు పునుగుల పులుసు మసిలింది కదా, వెంటనే తీయంగానే ఇలా వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కూడా చెప్తున్నా, మా పిన్ని చేసిన పునుగుల పులుసు సూపర్గా ఉంది. ఆంధ్రా స్టైల్లో పునుగుల పులుసు బాగుంది అని చెప్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో కదా, అందుకే మళ్ళీ కూడా చెప్తున్నాను. పునుగుల పులుసు కానీ ఏవైనా చేసుకొని అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా పెద్దవాళ్ళు ఇలా కొత్త రెసిపీలన్నీ చెప్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ పునుగుల పులుసు తోటి మేమైతే ఎంజాయ్ చేసాం. మీరెవరన్నా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను డైలీ కూడా బాలింతల కోసం మంచి రెసిపీస్ 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఒకటేమో ఎల్లిపాయ కారం బాలింతల కోసం చేశాను, ఇంకొకటి షార్ట్ రూపంలో పెట్టాను చూడండి. 2 o'clockకి అప్లోడ్ చేశాను. బీరకాయ తెలగపిండి కూర కూడా సెకండ్ డే అప్లోడ్ చేశాను. ఫస్ట్ డే అప్లోడ్ చేసింది ఎల్లిపాయ కారం. ఇంకొక విషయం ఏంటంటే తెలగపిండి తినడం మూలంగా బాలింతలకి నడుము గట్టి పడుతుంది. నార్మల్ డెలివరీ కానీ లేదా సిజరిన్ అయిన వాళ్ళకి కానీ ఎల్లిపాయ కూడా తిన్నా కూడా పిల్లలకి పాలు బాగా పడతాయి. బ్రెడ్ కూడా తినచ్చు. ఇవన్నీ కూడా చిన్న టిప్స్ చెప్తూనే ఉన్నాను. ఎవరికైనా నోటిఫికేషన్ ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి. ఇక్కడ పునుగుల పులుసు రెడీ అయిపోయింది. బాయ్. మరి సబ్స్క్రైబ్.